విశాఖ సమీపంలోని ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజ్ ప్రమాదం తర్వాత కంపెనీ మూతపడటంతో రోడ్డున పడ్డామని అందులో పనిచేస్తున్న 350 మంది కాంట్రాక్టు సిబ్బంది వాపోయారు. కంపెనీ తిరిగి ప్రారంభం అయ్యేలా చూడాలని, లేకపోతే సిబ్బందికి నష్టపరిహారమైన ఇప్పించాలని కోరుతూ బాధితుల తరపు ల్యాండ్ లూజర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ మంగళగిరిలోని డీజీపీ కేంద్ర కార్యాలయంలో వినతి పత్రం సమర్పించింది. వివిధ సమస్యలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి మహిళా ఆర్థిక సహకార సంఘం చైర్మన్ పర్సన్ పీతల సుజాత, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె సుబ్బారెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. 2020లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అయ్యి మరి కంపెనీ మూతపడ్డది. ఆ కంపెనీలో పర్మనెంట్ వర్కర్లతో పాటు కాంట్రాక్ట్ వర్కర్లు సుమారుగా 375 మంది పనిచేస్తున్నారు. వారికి కోవిడ్ టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం 6 నెలలు ఆఫ్ శాలరీస్ ఇచ్చి ఆఫ్ శాలరీస్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 375 మంది కార్మికులను కూడా రోడ్డు మీద పెట్టడం జరిగింది. మళ్ళీ కంపెనీ వేరేగా ఓపెన్ అవుతుంది, మీకు అందరికీ ఉపాధి ఉంటుందని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఆ కంపెనీకి మరి పాలిమర్స్కి బదులుగా వేరే కంపెనీ అక్కడ పెట్టి ఈ 375 మంది కార్మికులకి న్యాయం చేసి అందులో ఉపాధి కల్పించాలి. 2018లో వైసీపీ గవర్నమెంట్లో మా పొలం పక్కన పంచాయతీ రోడ్డు ఉండింది. దాన్ని ధ్వంసం చేసి మా బావిలో వేసి దాని మీద కేసు పెట్టి పంచాయతీ రాజ్ కార్యదర్శికి కూడా ఇచ్చినా కానీ, ఎన్ని రోజులు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినా కానీ ఇంకా సమస్య పరిష్కారం కాకుండా వాళ్ళు మొన్న కలెక్టర్ గారి నుంచి వాళ్ళు ఎండిఓ వచ్చి మళ్ళీ దీన్ని సమస్యని పరిష్కరించమంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మా మీద కేసులు పెడతా ఉంటున్నారు. అలాగని ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాకు మండలంలో కూడా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. అంతా సీఎం గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలని మీడియా తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి మాకు తగిన విధంగా న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాం, పార్టీ ఆఫీస్కి వచ్చి అర్జీ ఇచ్చాం.